మీ పరిశుద్ధమైన పాదములకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాము. మరొక పర్యాయము భూమి మీద ఇంకా సజీవముగా ఉండి ప్రశాంతంగా మీ సన్నిధిలో కూర్చొని మీ మాటలు వినేదానికి మాకు ఇచ్చిన మంచి అవకాశాన్ని బట్టి మీకు స్తోత్రాలు. మీతో గడిపే ఈ కొద్ది సమయాన్ని మాకందరికీ దీవెనకరముగా చేయండి. మీ వాక్యము ద్వారా మాతో మాట్లాడి మేము ఎలా ఉన్నామో ఎలా ఉండాలో, మీ భూమి మీద మీ కృప చేత ఇంకనూ సజీవముగా ఉన్నటువంటి మేము ఎలా జీవించాలో మీరే మీ వాక్యము ద్వారా మాతో మాట్లాడి మమ్మల్ని బలపరచమని ఈ వర్తమానం మాకు దీవెనకరముగా చేయండి. మా రక్షకుడైన యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామములో ప్రార్థన చేస్తున్నాము. ఆమేన్. బైబిల్ గ్రంథంలో ఉంది దశలోనికి రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము 10వ వచనాన్ని చదువుకున్నాం. మేల్కొని ఉన్నాను, నిద్రపోవచున్నాను, తనతో కూడా జీవించు నిమిత్తము ఆయన మన కొరకు మృతి పొందెను. యేసు ప్రభు యొక్క శిలువ మరణాన్ని అనేక విధాలుగా ఈ రోజుల్లో మనం ధ్యానం చేస్తూ ఉన్నాం. ఇక్కడ ప్రభు యొక్క మరణం గురించి మరొక విశేషాన్ని చదువుతున్నాం. మనము మేల్కొని ఉన్నను, నిద్రపోవచున్నను, తనతో కూడా జీవించు నిమిత్తము ఆయన మన కొరకు మృతి పొందెను. ఎందుకు యేసు ప్రభు చనిపోయాడు అంటే ఆ మరణము వెనుక అనేకమైనటువంటి ఉద్దేశాలు దాగి ఉన్నాయి. అందులో ఒకటి ఇక్కడ చదువుతూ ఉన్నాం. ఎందుకు చనిపోయాడట? ఎందుకు చనిపోయాడు అని అంటే తనతో కూడా జీవించు నిమిత్తము, మనము తనతో కూడా జీవించు నిమిత్తము యేసుక్రీస్తు ప్రభువు చనిపోయాడు. ఇలా సిలువను గురించి మనం ధ్యానం చేస్తున్న సమయంలో ప్రభు యొక్క మరణము వెనుక ఉన్నటువంటి ఉద్దేశాలు మనకు అర్థం కావాలి. Whenever we understand the purposes of Christ behind his death, we will be blessed. There is a chance for us to live for him on this earth according to his will. ఎప్పుడైతే ప్రభువు మరణము వెనుక ఉన్నటువంటి ఉద్దేశాలు మనకు అర్థమవుతాయో అప్పుడు ఈ భూమి మీద మనము దీవించబడేటువంటి వారముగాను, ఆయన చిత్తానుసారముగా జీవించేటువంటి వారముగాను మారుతాం. చాలా ప్రాముఖ్యమైనటువంటి వచన భాగాన్ని ఈరోజు మనం ధ్యానం చేస్తూ ఉన్నాం. మనము మేల్కొని ఉన్నను, నిద్రపోవచున్నను, మేల్కొని ఉన్నను, నిద్రపోవచున్నను. దీన్ని మనము రెండు విధాలుగా జ్ఞాపకం చేసుకోవచ్చు. సహజంగా మన అనుదిన జీవితంలో రాత్రిపూట మనం నిద్రపోతాము, పగటిపూట మేల్కొంటాము. లిటరల్గా మనం ఆలోచన చేస్తే అంటే రాత్రిపూట నిద్రపోయేటువంటి వారముగాను, పగటిపూట మేల్కొనేటువంటి వారముగాను ఉంటాం. అంటే అక్షరానుసారంగా ఆలోచన చేసిన మన జీవితంలో రాత్రి పగళ్ళు ప్రభువుతో కూడా ఉండాలి అనేది దేవుని యొక్క ఉద్దేశం. బైబిల్లో ఒక మాట మనం చదువుతాం. ఏంటి అంటే, యెహోవా ధర్మశాస్త్రమందు ఆనందించుచు దివారాత్రము దానిని ధ్యానించేవాడు ధన్యుడు. దివారాత్రం అంటే అర్థం ఏంటి? రాత్రి పగళ్ళు దేవుని వాక్యాన్ని ధ్యానించేటువంటి వారు ధన్యులు. 63వ కీర్తన 4వ వచనంలో
ఒక మాట ఉంది, ఏమనుంది ఒకసారి చదవండి. నా మంచము మీద నిన్ను జ్ఞాపకము చేసుకున్నప్పుడు, రాత్రి జాముల యందు నిన్ను ధ్యానించినప్పుడు ప్రభు మెదడు నాకు దొరికినట్టుగా నా ప్రాణము తృప్తి పొందుచు. రాత్రింబగళ్ళు రాత్రి జాముల యందు దేవుణ్ణి ధ్యానించడం. అలాగనే లూకా సువార్త 2వ అధ్యాయం 37వ వచనం ఒకసారి చదవండి. 2:37. 84 సంవత్సరములు విధవరాలయం ఉండి దేవాలయమును విడువక ఉపవాస ప్రార్థనలతో రేయింబగలు సేవ చేయు. రాత్రింబగలు. ఇవన్నీ కూడా అక్షరానుసారంగా తీసుకున్నటువంటి మాటలు. ఇప్పుడు అసలు పాయింట్లోకి వద్దాం పిల్లలు. మళ్ళీ ఒకసారి ఆ మూల వాక్యానికి వెళ్దాం. మనము మేల్కొని ఉన్నను, నిద్రపోవచ్చున్నాను. చాలా దీంట్లో అర్థం ఏంటి అని అంటే, మేలుకొని ఉండుట అంటే భూమి మీద జీవించి ఉండడం. నిద్రపోవుట అంటే చనిపోయిన తర్వాత ఉండడం. ఈ రెండు ఇక్కడ మూల పదాలు విడాలి. మేలుకొని ఉండుట అంటే భూమి మీద జీవించి ఉన్నప్పుడు, నిద్రపోవుట అంటే చనిపోయిన తర్వాత, అంటే జీవిస్తున్నప్పుడు కూడా ప్రభువుతో, అంటే బ్రతికి ఉన్నప్పుడు ప్రభువుతో జీవించడం, చనిపోయిన తర్వాత కూడా ప్రభువుతో జీవించడం. ఈ రెండు మనము ఈరోజు ధ్యానం చేయబోతూ ఉన్నాం. చావు బ్రతుకుల్లో కూడా దేవునితో కలిసి ఉండడం ప్రియ, ఇది ఎవరికి సాధ్యము అంటే ఒక విశ్వాసికి మాత్రమే సాధ్యమవుతుంది. ఎవరైతే యేసుక్రీస్తును రక్షకుడిగా అంగీకరిస్తాడో, ఎవరైతే యేసు ప్రభువునందు విశ్వాసం ఉంచి పాప క్షమాపణ పొందుతారో వారికి సంబంధించినటువంటి వాక్య భాగం ఇది. అందుకే పౌలు ఆ వాక్య భాగంలో తనతో కలుపుకుంటా ఉన్నాడు. ఏమంటున్నాడు? మనము అంటున్నాడు. సో దిస్ ఈస్ ఫర్ బిలీవర్స్. ఇది విశ్వాసులకు సంబంధించినటువంటి ఒక మంచి వాక్యము. ప్రియులారా, యేసు ప్రభు ఎందుకు చనిపోయాడు అని అంటే, మనము బ్రతికి ఉన్నా చనిపోయి ఉన్నా ప్రభువుతో కూడా జీవించాలి అన్న ఉద్దేశంతో యేసుక్రీస్తు ప్రభు ఈ లోకంలో చనిపోయాడు. ప్రియులారా, ఈ భూమి మీద మరి ప్రభువుతో కలిసి జీవించడం, చనిపోయిన తర్వాత ప్రభువుతో కలిసి జీవించడం, ఈ రెండు కూడా క్రీస్తు ప్రభు యొక్క మరణము ద్వారా మానవాళికి దేవుడు కల్పించాడు. అంతేకాకుండా ఈ భూమి మీద పరలోక సంబంధమైనటువంటి జీవితాన్ని జీవించడం ప్రియ. భూమి మీద పరలోక సంబంధమైనటువంటి జీవితాన్ని జీవించడం. మరి ఇక్కడ మనం గమనించినట్లయితే, మేల్కొని ఉన్న, నిద్రపోవచ్చున్న ఆయనతో కూడా ఉండడం అంటే బ్రతికి ఉన్నప్పుడు ప్రభువుతో ఉండడం, చనిపోయిన తర్వాత కూడా ప్రభువుతో ఉండడం. యేసుక్రీస్తు ప్రభు ఎలాంటి వాడు అంటే, ఆయన సర్వంతర్యాన్ని అయినటువంటి దేవుడు. భూమి మీద ఉండేటువంటి వాడు, పరలోకంలో కూడా ఉన్నటువంటి వాడు. ప్రభు ఒక మాట అన్నాడు మత్తయి సువార్తలో. ఏమని చెప్పాడు? 28:20లో, ఇదిగో యుగ సమాప్తి వరకు సదాకాలము నేను మీతో కూడా ఉన్నాను. యుగ సమాప్తి వరకు సదాకాలము నేను మీతో కూడా ఉన్నాను అని అంటే, ఇది పరలోకానికి సంబంధించింది కాదు. ఈ భూమి మీద మనం బ్రతికి ఉన్నంత కాలము ప్రభు మనతో కూడా ఉంటాడు. ఈ భూమి మీద మన జీవిత యాత్రను ముగించి దేవుని రాజ్యానికి వెళ్ళినప్పుడు అక్కడ కూడా ప్రభువు మనతోనే ఉంటాడు. ఆ మాట కూడా బైబిల్లో మనకు కనబడుతుంది. ఇదిగో సదాకాలం మనం ప్రభువుతో కూడా ఉందుము మరణించిన తర్వాత. సరే,
ఈ భూమి మీద పరలోక సంబంధమైనటువంటి జీవితాన్ని జీవించాలి అనేది దేవుని యొక్క సంకల్పం. హౌ కెన్ వి లివ్ ఆన్ దిస్ ఎర్త్ హెవెన్లీ లైఫ్? హౌ కెన్ వి లివ్ హెవెన్లీ లైఫ్ ఆన్ దిస్ ఎర్త్? ఈ భూమి మీద పరలోక సంబంధమైనటువంటి జీవితాన్ని జీవించాలి అని దేవుడు కోరుకుంటా ఉన్నాడు. పిల్లలు, ఒకసారి మనం నిజంగా దేవుని వాక్యాన్ని పరిశీలించి మన జీవితానికి అన్వయించుకున్నట్లయితే మనం చాలా ధన్యులం. ఈ భూమి మీద ఎంతో సంతోషంతో, సమాధానంతో, ఆనందంతో మనం బ్రతికేటువంటి వారంగా ఉండగలము. పిల్లలు చూడండి, లోకాన్ని మనం గమనించినప్పుడు లోకంలో ఎక్కడ నెమ్మది లేదు. ఎక్కడ చూసినా దౌర్జన్యాలు, ఎక్కడ చూసినా మానభంగాలు, ఎక్కడ చూసినా దోపిడీలు, ఎక్కడ చూసినా నరహత్యలు, ఎక్కడ చూసినా రక్తపాతాలు, మారణ హోమాలు, యుద్ధ వాతావరణము, చంపుకోవడం, నరుక్కోవడం, పొడుచుకోవడం, ఇలాంటివన్నీ మనం చూస్తూ ఉన్నాం. అయితే ఇదే భూమి మీద పరలోక సంబంధమైనటువంటి జీవితాన్ని జీవించాలి అని దేవుడు కోరుకుంటా ఉన్నాడు. హౌ కెన్ ఇట్ ఈస్ పాసిబుల్ ఫర్ us టు లివ్ ఆన్ దిస్ ఎర్త్ హెవెన్లీ లైఫ్? ఈ భూమి మీద పరలోక సంబంధమైనటువంటి జీవితాన్ని జీవించడం ఎలా సాధ్యము అంటే యేసు ప్రభువుతో కూడా ఉండి మనము జీవించాలి. యేసు ప్రభువుతో కూడా ఉండి జీవించాలనే ఉద్దేశంతోనే ప్రభు శిలువలో చనిపోయాడు. ప్రియులారా, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 9వ వచనం చదువుకుందాం. మన ప్రభు అయిన యేసుక్రీస్తు అను తన కుమారుని సహవాసమునకు మిమ్మును పిలిచిన. ప్రియులారా, యేసుక్రీస్తు ప్రభు యొక్క సహవాసానికి మనం పిలువబడ్డాం. ఈ సహవాసంలో మనం ప్రతిరోజు ఉన్నట్లయితే ఎంతో సంతోషాన్ని, ఎంతో సమాధానాన్ని, ఎంతో ఆనందాన్ని మనం అనుభవించేటువంటి వారంగా ఉంటాం. ఎందుకు అంటే సమస్త ఆనందానికి, సంతోషానికి, శాంతికి, సమాధానానికి మూలకారకుడు యేసు ప్రభువు. ప్రియులారా, ఆయనతో కూడా మనం సహవాసం చేస్తున్నట్లయితే మన జీవితంలో గొప్ప సమాధానాన్ని అనుభవించేటువంటి వారంగా ఉంటాం. లివింగ్ హెవెన్లీ లైఫ్ ఆన్ దిస్ ఎర్త్, ఇది మన సబ్జెక్ట్ ఈరోజు. పరలోక జీవితాన్ని భూమి మీద జీవించుట. మనం పరలోకానికి వెళ్ళి అక్కడ జీవించడం కాదు, ఆ పరలోకపు జీవితాన్నే భూమి మీదకు తెచ్చుకొని ఇక్కడ మనం జీవించాలి. ప్రియులారా, అది ఎలా ఉంటుందో ఒకసారి పరిశీలించేద్దాం. 73వ కీర్తన 25వ వచనం. ఆకాశమందు నీవు తప్ప నాకెవరున్నారు? నీవు నాకుండగా లోకములోనిది ఏది నాకు అక్కర్లేదు. ఎక్కడి నుండి మాట్లాడుతున్నాడు ఈ మాటలు అంటే భూమి మీద ఉండి మాట్లాడుతున్నాడు. భూమి మీద ఉండి పరలోకముల గురించి ఆలోచిస్తా ఉన్నాడు. ప్రియులారా, ఆకాశమందు నీవు తప్ప నాకెవరున్నారు? నీవు నాకుండగా లోకములోనిదే ఏది కూడా నాకు అక్కర్లేదు. టు సీ హెవెన్ ఫ్రమ్ ది ఎర్త్, భూమి మీద నుండి పరలోకాన్ని చూడడం. ప్రియులారా, ఆకాశమందు నీవు తప్ప నాకెవరున్నారు? నీవు నాకుండగా ఈ లోకములోనిదే ఏది కూడా నాకు అక్కర్లేదు. ఈ లోక సంబంధమైనటువంటివి కొన్నిసార్లు మన హృదయంలో సమాధానం లేకుండా చేస్తాయి, నెమ్మది లేకుండా చేస్తాయి. ప్రియులారా, ఈ భూమి మీద ఉన్నప్పుడే పరలోక జీవితాన్ని జీవించాలి అని అంటే ఇటువంటి విశ్వాసం మనకు కావాలి, ఇటువంటి ఆలోచన మనకు కావాలి, ఇటువంటి ఆశ మనకు కావాలి. ప్రియులారా, పౌలు ఒక మాట అంటాడు, నా మట్టుకైతే బ్రతుకుట క్రీస్తే. నా మట్టుకైతే బ్రతుకుట క్రీస్తే అని అంటే నేను జీవించాలనుకుంటే ఆయన కోసమే జీవిస్తాను. నా జీవితం ఆయన కోసమే. కొలస్సీ పత్రిక 3వ అధ్యాయము 1-2 వచనాలు. కొలస్సీ పత్రిక 3వ అధ్యాయము 1-2 వచనాలు. మీరు క్రీస్తుతో కూడా లేపబడిన వారైతే
పైనున్న వాటినే వెతుకుడి. అక్కడ క్రీస్తు దేవుని కుడి పార్శ్వమున కూర్చుండి ఉన్నాడు. మీరు క్రీస్తుతో కూడా లేపబడిన వారైతే పైనున్న వాటినే వెతుకుడి. అక్కడ క్రీస్తు దేవుని కుడి పార్శ్వమందు కూర్చుండి. మీరు క్రీస్తుతో కూడా లేపబడిన వారు. మన మైండ్ సెట్ అంతా కూడా ఎలా ఉండాలి అంటే పైనున్న పరలోక సంబంధమైనటువంటి వాటి పైన కేంద్రీకరించబడాలి. ఈ భూమి మీద ఉన్నటువంటి సమయంలోనే పరలోక సంబంధమైనటువంటి ఆలోచనలు, పరలోక సంబంధమైనటువంటి తలంపులు, పరలోక సంబంధమైనటువంటి ఆశలు మనం కలిగి ఉండాలి. హెబ్రీ పత్రిక 11వ అధ్యాయము, హెబ్రీలకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 13వ వచనాన్ని చదువుకుందాం. వీరందరూ ఆ వాగ్దాన ఫలమును అనుభవింపకపోయినను దూరము నుండి చూచి వందనము చేసి తాము భూమి మీద పరదేశులమును యాత్రికులమునై ఉన్నామని ఒప్పుకొని విశ్వాసము గలవారై చనిపోక ముందు వారి విశ్వాసం ఏంటి అని అంటే పరలోక సంబంధమైన విశ్వాసం. చనిపోక ముందు వారి యొక్క వే ఆఫ్ థింకింగ్, వారి ఆలోచన వైఖరి ఎలాగుంది అంటే మేము భూమి మీద పరదేశులము, యాత్రికులము. మనము ఈ భూమి మీద పరదేశులమును యాత్రికులముని. కనుక మన ఆశలు, మన ఆలోచనలు, మన తలంపులు, మన ఉద్దేశాలు పరలోక సంబంధమైనవిగా ఉంటే పరలోక సంబంధమైనటువంటి జీవితాన్ని భూమి మీద జీవించేటువంటి వారంగా ఉంటాం. నిజంగా పరలోక సంబంధమైనటువంటి సంతోషాన్ని, ఆనందాన్ని, సంతృప్తిని ఈ భూమి మీద ఉన్నప్పుడే మనం అనుభవించేటువంటి వారంగా ఉండగలుగుతాం. పిల్లలు ఎక్కడో కాదు, ఈ భూమి మీదనే వీ కెన్ ఇండల్జ్ ద హెవెన్లీ థింగ్స్ ఆన్ దిస్ ఎర్త్. ఈ భూమి మీదనే పరలోక సంబంధమైనటువంటి వాటిని మనం అనుభవించేటువంటి వారంగా ఉండగలం. ఎప్పుడు అంటే క్రీస్తుతో కూడా జీవించినప్పుడు, క్రీస్తుతో కూడా ఉన్నప్పుడు, క్రీస్తుతో కూడా లేపబడిన వారముగా మారినప్పుడు, క్రీస్తునందు విశ్వాసం ఉంచినప్పుడు పరలోకాన్ని భూలోకంలో జీవిస్తాం. నిజంగా దేవుని మనం కలిగి జీవిస్తున్నప్పుడు ప్రతి భాగంలో కూడా దేవుని యొక్క సంతోషాన్ని మనం అనుభవించేటువంటి వారంగా ఉంటాం. కొన్ని ఉదాహరణలు కూడా మనం చూద్దాం. 42వ కీర్తన, ఒక్క నిమిషం, 42వ కీర్తన 8వ వచనాన్ని ఒక నిమిషం. 128వ కీర్తన మొదటి 3 వచనాలు చదువుతున్నాం. యెహోవా యందు భయభక్తులు కలిగి ఆయన త్రోవల యందు నడుచువారందరూ ధన్యులు. యెహోవా యందు భయభక్తులు కలిగి ఆయన త్రోవల యందు నడుచువారందరూ ధన్యులు. నిశ్చయముగా నీవు నీ చేతుల కష్టార్జితమును అనుభవించదవు. నీవు ధన్యుడవు, నీకు మేలు కలుగును. నీ లోగిట నీ భార్య ఫలించు ద్రాక్షావల్లి వలె ఉండును. నీ భోజనపు బల్ల చుట్టూ నీ పిల్లలు ఒలీవ మొక్కల వలె ఉండును. సహజంగా ఇది ఒక కుటుంబముల గురించి చెప్పబడినటువంటి మాటను ప్రియులారా. కుటుంబం సహజంగా ఎక్కడ ఉంటుంది అంటే భూమి మీదే ఉంటుంది. పరలోకంలో కుటుంబాలు ఉండవు. పరలోకంలో భార్యాభర్తలు, పిల్లలు అనేటువంటివి ఉండవు ప్రియులారా. ఈ భూమి మీద కుటుంబ జీవితాన్ని కలిగి ఉన్నప్పుడు సంబంధించినటువంటి మాటలు ఇక్కడ మనం చదువుతా ఉన్నాం. నిశ్చయముగా నీవు నీ చేతుల కష్టార్జితమును అనుభవించదు.
చేతుల కష్టార్జితాన్ని అనుభవించడము అనేటువంటిది ఎలాంటిది అంటే అది పరలోక సంబంధమైనటువంటి సంతోషాన్ని అనుభవించడం అనేది, పరలోక సంబంధమైనటువంటి సంతృప్తిని అనుభవించడం అనేటువంటిది ప్రియులారా. కష్టపడి సంపాదించినటువంటి ధనాన్ని అనుభవించడం అనేది చాలా మందికి ఉండదు. అయితే మనం అనుభవిస్తున్నాము అంటే అది పరలోక సంబంధమైనటువంటి దీవెన అనుకోవాలి. నీ లోగిట నీ భార్య ఫలించు ద్రాక్షావళి వలె ఉండును. కుటుంబంలో దేవుడిచ్చిన సంతోషం, భార్యాభర్తల మధ్య సంతోషం, భార్యాభర్తల మధ్య సంతృప్తి, భార్యాభర్తల మధ్య ఆనందం, అది దేవుడు పెట్టాడు. అది అనుభవిస్తూ ఉన్నప్పుడు దట్ ఈస్ కాల్డ్ ద హెవెన్లీ బ్లెస్సింగ్. అది పరలోక సంబంధమైనటువంటి ఆనందం ప్రియులారా. నీ భోజనపు బల్ల చుట్టూ నీ పిల్లలు ఒలీవ మొక్కల వలె ఉండును. గర్భఫలము దేవుడిచ్చు బహుమానం. చూడండి, బహుమానాన్ని ఇక్కడ మనం పొందుతున్నాము, అది అక్కడి నుండి వస్తాం. అంటే పరలోక సంబంధమైనటువంటి వాటిని భూమి మీద మనం అనుభవించేటువంటి వారంగా ఉన్నాం. పరలోక సంబంధమైనటువంటి వాటిని భూమి మీద ఉండగానే వాటిని స్వీకరించేటువంటి వారంగా ఉన్నాం. నీ భోజనపు బల్ల చుట్టూ నీ పిల్లలు లివింగ్ టుగెదర్, కలిసి జీవించడం ప్రియులారా. యాజ్ ఎ ఫ్యామిలీ, ఒక కుటుంబముగా కలిసి జీవించడం అనేటువంటిది నిజమైన పరలోక సంతోషాన్ని కలిగిస్తుంది. ఇవన్నీ మనం చదువుకున్నాం కదా, 2వ వచనం 3వ వచనం. ఆ 2వ వచనం 3వ వచనానికి బేస్ ఏంటి అంటే మొదటి వచనంలో ఏమని చూస్తున్నాము? యెహోవా యందు భయభక్తులు కలిగి ఆయన త్రోవల యందు నడుచుకుని వారందరూ ధన్యులు. అది ప్రియ, దేవుని యందు భయభక్తులు కలిగి జీవిస్తూ ఉన్నప్పుడు ఆ పరలోక సంబంధమైనటువంటి స్థితిని భూమి మీద మనం అనుభవించే వారంగా ఉండగలుగుతాం. కుటుంబ జీవితంలో అనుభవించేటువంటి వారంగా ఉండగలుగుతాం. ఒక భార్య భర్త విషయంలో, భర్త భార్య విషయంలో, పిల్లలు తల్లిదండ్రుల విషయంలో, తల్లిదండ్రుల పిల్లల విషయంలో ఆ పరలోక సంబంధమైనటువంటి ఆనందాన్ని అనుభవించేవారిగా ఉంటారు. ఇక చాలా విషయాలు సామెతల గ్రంథంలో కుటుంబ జీవితం గురించి దేవుడు రాయించాడు ప్రియులారా. అవన్నీ మనం చదువుకోవట్లేదు. నిజంగా కుటుంబంలో దేవుడిచ్చిన సంతృప్తి, సంతోషం, ఆనందం అమోఘమైనవి. అవి అనుభవించేటువంటి వారికే అర్థమవుతాయి. The person who has the fear of God, దేవుని యందు భయము కలిగినటువంటి వ్యక్తి తన కుటుంబంలో గొప్ప సంతోషాన్ని అనుభవించేటువంటి వారిగా ఉంటాడు. మనం క్రీస్తుతో కూడా జీవించాలి అనేది దేవుని ఉద్దేశం ప్రియ. అందుకే యేసు ప్రభు చనిపోయాడు. ఈ కారణాలు మనకు అర్థం కాకపోతే సిలువను గురించి ఎన్ని విషయాలు నేర్చుకున్నా కూడా ఏదో అలాగ అనుకుంటాం అంతే. కుటుంబంలో దేవుని యొక్క సంతోషాన్ని, సమాధానాన్ని అనుభవించే వారంగా ఉండాలి. 42వ కీర్తన 8వ వచనం చూడండి. ఆయనను పగటి వేళ యెహోవా తన కృప కలుగను ఆజ్ఞాపించును. రాత్రి వేళ ఆయనను గూర్చిన కీర్తన నా జీవదాత అయిన దేవుని గూర్చిన ప్రార్థన నాకు తోడుగా ఉంది. ఈ 42వ కీర్తన 8వ వచనంలో కొంచెం అబ్జర్వ్ చేస్తే ఏమని చదువుతున్నాము? అయినను పగటి వేళ యెహోవా తన కృప కలుగను ఆజ్ఞాపించును. రాత్రి వేళ, చాలా పగలు రాత్రి ఈ రెండు ఎక్కడ అంటే భూమి మీద. పరలోకంలో పగలు రాత్రి ఉండవు. పరలోకంలో సూర్యుడైనను, చంద్రుడైనను, నక్షత్రములైనను అవసరం లేదు ప్రియ. దేవుని యొక్క ప్రకాశమైన కాంతి
పరలోకంలో ప్రకాశిస్తాను. గొర్రె పిల్లే దానికి దీపము అని 21వ అధ్యాయం ప్రకటన గ్రంథంలో మనం చదువుతాం. అక్కడ సూర్యుడైనను చంద్రుడైనను లేరు, పగలైనను రాత్రి అయినను ఉండదు. అయితే పగలు రాత్రి ఎక్కడ అంటే భూమి మీదే. పగటి వేళ యెహోవా తన కృపను కలుగను ఆజ్ఞాపించును. దేవుని యొక్క కృప రోజంతా కూడా మనం అనుభవిస్తాం. మనం తీసుకునేటువంటి ఆక్సిజన్లో దేవుని కృప ఉంది. మనం తింటున్నటువంటి ఆహారంలో, త్రాగేటువంటి నీళ్ళలో, మనం కట్టుకుంటున్నటువంటి వస్త్రాల్లో దేవుని కృప అనేటువంటిది ఉంది పిల్లలు. మన ఇల్లుని కదా సునీత విలియమ్స్, దెర్ ఈస్ నో ఎనీ ఆక్సిజన్ ఆర్ ఫార్మెంట్. అంతరిక్షంలో ఆక్సిజన్ అనేటువంటిది లేదు పిల్లలు. Every day we experience the grace of God in every part of our life, our daily life. మన అనుదిన జీవితంలో ప్రతి భాగంలో దేవుని యొక్క కృపను క్షణక్షణం మనం అనుభవిస్తా ఉన్నాం. రాత్రిపూటట, రాత్రి వేళ ఆయనను గూర్చిన కీర్తనయు, నా జీవదాత అయిన దేవుని గూర్చిన ప్రార్థన. జీవదాత అనట్లేదు ప్రియులారా, ఏమంటున్నాడు? నా జీవదాత, నా జీవదాత. దేవుణ్ణి హత్తుకునేటువంటి అనుభవం, దేవుని యొక్క సహవాసానికి మనం పిలువబడ్డాం. టుడే వీఆర్ హగ్గింగ్ ద మొబైల్స్ మోర్ దెన్ గాడ్. ఈ రోజుల్లో మన పరిస్థితి ఎలా ఉంది అంటే దేవుని కంటే ఎక్కువగా సెల్ ఫోన్లను హత్తుకుంటా ఉన్నాం, సెల్ ఫోన్లను ప్రేమిస్తూ ఉన్నాం. ఉదయం లేస్తే రాత్రి వరకు మొబైల్. Where is our hug towards God in our daily life? For lack of the fellowship of God, we lose everything of heavenly things. దేవునితో సహవాసం లేకపోవటం వల్ల పరలోక సంబంధమైనటువంటి వాటిని మనం పోగొట్టుకునేటువంటి వారంగా ఉన్నాం. We are spending our precious time with our mobiles more than God. దేవుని కంటే ఎక్కువగా ఈ సెల్ ఫోన్తో సమయాన్ని గడుపుతూ దేవుని యొక్క సహవాసాన్ని కోల్పోతా ఉన్నాం. రాత్రిపూట నా జీవదాత అయిన దేవుని గూర్చిన ప్రార్థనలు నాకు తోడుగా ఉన్నాయి. God is always with us, night and day. దేవుడు ఎప్పుడు మనతోనే రాత్రి మగడు ఉన్నాడు పిల్లలు. కానీ ఆయన ఆ సన్నిధిని మనం అనుభవించలేకపోతా ఉన్నాం. భూమి మీద పరలోకము సంతోషాన్ని, భూమి మీద పరలోక సంబంధమైనటువంటి ఆనందాన్ని, భూమి మీద ఉన్నప్పుడే పరలోక సంబంధమైనటువంటి సంతృప్తిని అనుభవించాలని దేవుడు కోరుతూ, అందుకే ఆయన చనిపోయింది. యేసు ప్రభు ఎందుకు సిలువలో చనిపోయాడు అంటే మనము ఆయనతో కూడా జీవించడానికి ప్రియులట. ఆయనతో జీవించడం అంటే ఏదో ఆదివారం మందిరానికి వచ్చి 2 గంటలు దేవునితో గడిపితే జీవించడం కాదు. కుటుంబ ప్రార్థనలో 15 నిమిషాలు దేవునితో గడిపితే అది జీవించడం వంటిది కాదు. వాక్యం ఎంత క్లారిటీగా ఉంది చూడండి. ఏమని చెప్తున్నాడు? దశరాసు మొదటి పత్రిక 4:10లో మళ్ళీ ఒకసారి వెళ్దాం. తనతో కూడా జీవించు నిమిత్తము, తనతో కూడా జీవించు నిమిత్తము, తనతో కూడా జీవించు నిమిత్తము. కుటుంబంలో ఆయనతో కూడా జీవించవచ్చు. ఇఫ్ యు లవ్ యువర్ వైఫ్, నీవు నీ భార్యని ప్రేమిస్తూ ఉన్నట్లయితే నీవు ప్రభువుతో జీవిస్తున్నట్టే అర్థం. నీవు నీ భర్తకు లోబడుతూ ఉంటే ప్రభువుతో జీవిస్తున్నట్టే అర్థం. పిల్లలు తల్లిదండ్రులకు లోబడుతూ ఉంటే ఆ పిల్లలు దేవునితో జీవిస్తున్నట్టు అర్థం. ప్రియులారా, మేల్కొని ఉన్నప్పుడు కూడా ప్రభువుతో జీవించటం. 119వ కీర్తన 54వ వచనం. 119వ కీర్తన 54.
యాత్రికుడనైనా నేను నా బస్సులో పాటలు పాడుటకు నీ కట్టడలు హేతువులాయి. యాత్రికుడు ఇందాక చదివాం కదా హెబ్రీ పత్రికలో. వీఆర్ స్ట్రేంజర్స్ ఆన్ దిస్ ఎర్త్. ఈ భూమి మీద మనం యాత్రికులము ప్రియులారా. యాత్రికుడమైన నేను నా బస్సులో పాటలు పాడుటకు నీ కట్టడలు కారణమైనవి. పాటలు పాడుట అంటే వర్షిపింగ్ గాడ్ వేర్ నాట్ ఇన్ హెవెన్ బట్ ఆన్ ఎర్త్. దేవుణ్ణి ఆరాధించడం ఎక్కడ? పరలోకంలో కాదు, భూమి మీదే ప్రియులారా. యాత్రికుడనైన నేను నా బస్సులో పాటలు పాడుటకు నీ కట్టడలు హేతువులు. వర్షిపింగ్ గాడ్, దేవుణ్ణి ఆరాధించడం మన యాత్రా జీవితంలో. ప్రైజింగ్ అండ్ సింగింగ్, పాడడం, స్తుతించడం, దేవుణ్ణి వర్షిప్ చేయడం ప్రియులారా. నాట్ ఓన్లీ ఆన్ సండేస్ బట్ ఎవ్రీ డే. ప్రతిరోజు ప్రతి ప్రయాణంలో దేవుణ్ణి స్తుతించడం. దేవుణ్ణి స్తుతిస్తూ ఉంటే అసలు స్తుతి ఎక్కడ అంటే పరలోకంలో ఉంటుంది ప్రియులారా. మహాదూతలు దేవుణ్ణి ఆరాధిస్తూ పరిశుద్ధుడు పరిశుద్ధుడు సైన్యములకు అధిపతి యెహోవా పరిశుద్ధుడు అని ప్రతిగానాలతో ఆరాధిస్తామని. ఎక్కడ అంటే హెవెన్, పరలోకంలో. అదే పరలోకాన్ని భూమి మీదకి యేసు ప్రభు తీసుకుని వచ్చాడు. శిలువ మరణము ద్వారా యేసు ప్రభు ఎప్పుడైతే మరణించాడో ఆ దేవాలయపు తెర పైనుండి కిందకి చినిగి మానవునికి ప్రవేశాన్ని దేవుడు కల్పించాడు ప్రియులారా. We have an access to approach God for worshiping day and night. రాత్రి మగళ్ళు దేవుణ్ణి ఆరాధించేదానికి, దేవుని సమీపించేదానికి దేవుడు మనకు ఒక ప్రవేశాన్ని తన శిలువ మరణం ద్వారా కల్పించాడు ప్రియులారా. ఎంతవరకు మనం దేవుని స్తుతిస్తా ఉన్నాం? మన నోట స్తుతి అనేటువంటిది ఉందా? ప్రభువా మీకు స్తోత్రం స్తోత్రం స్తోత్రం. రీజనబుల్ ప్రైసింగ్. పోయినసారి నేను చెప్పాను మన శరీర అవయవాల గురించి. మన శరీర అవయవాల గురించి ఒక్కొక్క దాన్ని జ్ఞాపకం చేసుకుంటూ ప్రభువును స్తుతించడం ప్రియులారా. కుటుంబాల గురించి దేవుని జ్ఞాపకం చేసుకుంటూ ప్రభువును స్తుతించడం, ఈ ప్రకృతిని బట్టి దేవుని స్తుతించడం, దేవుడు ఇచ్చిన తలాంతులను బట్టి దేవుని స్తుతించడం, రిమెంబరింగ్ ఎవ్రీథింగ్ దట్ వీ హ్యావ్ బీన్ గివెన్ బై గాడ్ అండ్ ప్రైసింగ్ హిమ్. దేవుని ద్వారా మనం పొందుకున్న ప్రతి దానిని బట్టి జ్ఞాపకం చేసుకుంటూ ప్రభువునే స్తుతించడం. భూమి మీద పరలోకాన్ని అనుభవించడం ప్రియులారా. 103వ కీర్తన 20-21 వచనాలు. యెహోవా దూతలారా ఆయన ఆజ్ఞకు లోబడి ఆయన వాక్యము నెరవేర్చు బలశూరులారా ఆయనను సన్నిధించండి. పిల్లలు ఇప్పుడు ఒక మంచి మాట మనం చదువుతాం. ఏంటంటే ఆయన ఆజ్ఞకు లోబడి ఆయన వాక్యము నెరవేర్చు బలశూరులారా. ఈ భూమి మీద ధనబలం కలిగినటువంటి వాళ్ళు బలశూరులు కాదు ప్రియులారా. కండబలం, గుండె బలం కలిగినటువంటి వారు బలశూరులు కారు. మంది బలం కలిగినటువంటి వారు బలశూరులు కారు. అధికార బలం కలిగినటువంటి వారు బలశూరులు కారు. అత్యధికమైనటువంటి ధనము కలిగినటువంటి వారు, విద్య కలిగినటువంటి వారు బలశూరులు కారు. ఎవరు బలశూరులు అంటే దేవుని ఆజ్ఞకు లోబడి ఆయన వాక్యము నెరవేర్చువారు. ఎంత సవాలు కదా అది ఈ భూమి మీద. లివింగ్ హెవెన్లీ లైఫ్ ఆన్ దిస్ ఎర్త్ ఈజ్ లైక్ ఎ ఛాలెంజ్ టు ద వరల్డ్. ప్రియులారా, పరలోక జీవితాన్ని భూమి మీద జీవించడం అనేది లోకానికి ఒక సవాలు. ఎందుకు అంటే లోకము ప్రజలందరినీ కూడా తన గుప్పెట్లో పెట్టుకుంది. అపవాది ప్రపంచాన్ని తన కాళ్ళ కింద పెట్టుకున్నాడు ప్రియులారా.
ఓవర్కమింగ్ డెవిల్ ఈస్ ఛాలెంజ్. ఓవర్కమింగ్ సిన్ ఈస్ ఎ ఛాలెంజ్. పాపాన్ని జయించడం అనేటువంటిది ఒక సవాలు. అపవాదిని జయించడం అనేటువంటిది ఒక సవాలు. అయితే ఎవరికి ఇది సాధ్యం అంటే దేవుని ఆజ్ఞకు లోబడేటువంటి వారికి ఇది సాధ్యము. దేవునికి లోబడుడి, అపవాదిని ఎదురించుడి, అప్పుడు వాడు మీ యొద్ద నుండి పారిపోవు. భూమి మీద విజయవంతమైన పరలోక జీవితాన్ని జీవించడం ప్రియులారా. పరలోకంలో అపవాది లేడు. పరలోకంలో సవాలుతో కూడిన సవాళ్ళు లేవు. తాగుబోతుల మధ్య ఒక విశ్వాసిగా జీవించడం, వ్యభిచారుల మధ్య ఒక విశ్వాసిగా జీవించడం, నరహంతకుల మధ్య ఒక విశ్వాసిగా జీవించడం, ఇది సవాలు. ఇది సవాలుతో కూడినటువంటి జీవితం ఎప్పుడు మనం లోకంలో జీవించగలము అంటే దేవుని ఆజ్ఞను గైకొన్నప్పుడే. యవనస్తులారా, మీరు బలవంతులు, ఎందుకంటే మీరు దుష్టుని జయించి ఉన్నారు. యవనస్తులు కూడా దేవుని వాక్య ప్రకారం జీవిస్తే వాళ్ళు బలశూరులు. వాళ్ళు సైతాన్ ఏం చేయలేడు. ఈరోజు సైతాన్ యొక్క ఉరిలో యవనస్తులు పడిపోతా ఉన్నారు. యవన కాలంలోనే గుణశీలాన్ని కోల్పోతా ఉన్నారు. యవన కాలంలో సాక్ష్యాలను కోల్పోతా ఉన్నారు. యవన కాలంలో పవిత్రతను కోల్పోతా ఉన్నారు. ప్రియులారా, వై? బికాస్ దే ఆర్ వీక్. సో డెవిల్ ఓవర్కమ్స్ దెమ్. దే ఆర్ అనేబుల్ టు ఓవర్కమ్ ద డెవిల్ బికాస్ దే హ్యావ్ నో ద వర్డ్ ఆఫ్ గాడ్. ఎందుకు అంటే సైతాన్ వాళ్ళని జయిస్తా ఉన్నాడు. ప్రియులారా, వాడు సైతాన్ని జయించలేకపోతున్నాడు. కారణం అంటే వాళ్ళ దగ్గర వాక్యం లేదు. ఇఫ్ యూ హ్యావ్ ద స్వర్డ్ ఆఫ్ గాడ్స్ వర్డ్, నీవు దేవుని వాక్యం అనేటువంటి ఖడ్గాన్ని ధరించుకున్నట్లయితే అపవాదిని జయించగలుగుతాం. బైబిల్ చేతిలో ఉంటే సరిపోదు, ఆ బైబిల్ని గైకునేటువంటి వారిగా ఉండాలి. అదే ఇక్కడ మనం చూసేది. ఆయన ఆజ్ఞకు లోబడి ఆయన వాక్యము నెరవేర్చు బలశూరులారా. ఎంత సవాలు ప్రియులారా. ఒక విశ్వాసిగా జీవిస్తే ఆ వ్యక్తి యొక్క జీవితం చాలా సవాలు లోకానికి. ఆ వ్యక్తి యొక్క జీవితం లోకానికి ఆశీర్వాదం. ఆ వ్యక్తి యొక్క జీవితం లోకానికి కనువిప్పు. ఆ వ్యక్తి యొక్క జీవితం లోకానికి ఆదర్శం ప్రియులారా. అంతేకాదు, కింద వచ్చిన కూడా చదవండి ఒకసారి. యెహోవా సైన్యములారా, ఆయన చిత్తము నెరవేర్చు ఆయన పరిచారకులారా. ఆయన చిత్తాన్ని నెరవేర్చే పరిచారకులారా. ఎంతో మంది సేవలో ఉన్నారు ప్రియులారా, బట్ దే ఫెయిల్ టు పర్ఫార్మ్ ద విల్ ఆఫ్ గాడ్. దే ఆర్ రన్నింగ్ ఆఫ్టర్ మనీ. దే ఆర్ రన్నింగ్ ఆఫ్టర్ అథారిటీస్. ఎంతో మంది పరిచారకులు ఫెయిల్ అయిపోతా ఉన్నారు. ఎందుకు అంటే ఆయన చిత్తాన్ని నెరవేర్చలేకపోతున్నారు. ప్రియులారా, సేవలో దేవుని చిత్తాన్ని నెరవేరిస్తే ఆ సేవ ఎంతో ఫలభరితంగా మారుతుంది. లివింగ్ హెవెన్లీ లైఫ్ ఆన్ దిస్ ఎర్త్, పరలోక జీవితాన్ని భూమి మీద జీవించడం. కీర్తన 36:8. 36వ కీర్తన 8వ వచనం. నీ మందిరము యొక్క సమృద్ధి వలన వారు సంతృప్తి నొందుచున్నారు. నీ ఆనంద ప్రవాహంలోనిది నీవు వారికి త్రాగించుచున్నావు. ఎక్కడ ఇది అంటే పరలోకంలో కాదు, భూమి మీదే. భూమి మీద ఉన్నప్పుడే దేవుని యొక్క సన్నిధిలో ఉన్నటువంటి ఆనందాన్ని అనుభవించడం. కొద్దిమంది వారానికి ఒక్కసారే మందిరానికి వస్తారు. కొద్దిమంది ఎప్పుడో క్రిస్మస్కి వస్తారు. కొద్దిమంది గుడ్ ఫ్రైడేకి మాత్రమే కనబడతారు. నీకు సమృద్ధికరమైనటువంటి ఆనందం దేవుని యొక్క సహవాసంలో కావాలి అంటే ఆ సహవాసంలో నీవు ఇమిడి ఉండాలి. ఆ సహవాసంతో నీకు సన్నిహిత సంబంధము నిత్యము కలిగి ఉండాలి. ఆదిమ సంఘంలో అంత గొప్ప ఉద్యమం రావడానికి కారణం ఏంటో తెలుసా?
వాడు ప్రతిరోజు కూడా కోరుకునేవాడు, ప్రతిరోజు ప్రార్థించేవాడు, ప్రతిరోజు కలిసి దేవుణ్ణి ఆరాధించేవాడు. అందుకే ఆదిమ సంఘంలో అంత గొప్ప ఉద్యోగాన్ని వాళ్ళు అనుభవించగలిగారు. ఈ రోజుల్లో అటువంటి ఉద్యోగాన్ని మనం చూడలేకపోతున్నాం. ఎందుకంటే చర్చ్ గ్యాదరింగ్స్ అనేటువంటివి కనబడట్లేదు. ఏదో అకేషన్ వస్తే అందరూ వస్తారు, మిగతా నీ మందిరం యొక్క సమృద్ధి వలన వారు సంతృప్తి నొందుచున్నారు. నీ ఆనంద ప్రవాహంలోనిది నీవు వారికి త్రాగించు. నీ ఆనంద ప్రవాహం ప్రియాల. రిజాయిస్ ఇన్ ద లార్డ్ ఆల్వేస్. ప్రభువునందు ఎల్లప్పుడూ ఆనందించు. దేవుని యందు ఆనందించేవాడికి లోకంతో పని లేదు, లోక సంబంధమైన ఆనందాలతో అవసరం లేదు ప్రియాల. దేవుడిచ్చేటువంటి ఆనందం లోకంతో సరిసాటి కాదు. ఏ వస్తువుతోనైనా, ఏ మనుషులతోనైనా, ఏ ధనంతోనైనా, దేనితో కూడా ఆనందాన్ని పోల్చలేము ప్రియాల. అన్ని సమయాల్లో కూడా సంతోషించు, ఆనందించు. కష్టంలో, సుఖంలో ఆనందించు. దేవుని కలిగి జీవించు. Because of that reason, Jesus was dead on the cross. అందుకే యేసుక్రీస్తు ప్రభువు శిలువలో మరణించారు. సెకండ్ పార్ట్కి వెళ్దాం. మనం చదువుకున్నటువంటి వాక్య భాగంలో రెండవ భాగాన్ని చూద్దాం. మనము మేల్కొని ఉన్నను, నిద్రపోవచ్చున్నాను. నిద్రపోవటం అంటే మరణం ప్రియారు. ఈ భూమి మీద జీవించిన జీవిత కాలంలో భూమి మీద కూడా ప్రభు ఎలాగున్నాడో, చనిపోయిన తర్వాత మనం వెళ్ళేటువంటి స్థలంలో కూడా ప్రభువు అలాగే ఉన్నాడు. ఆయన సర్వాంతర్యమైనటువంటి దేవుడు. ఎక్కడికి వెళ్ళినా కూడా యేసు ప్రభు ఉంటాడు. ఎక్కడ 2-3 నా నామం ఏకీభవిస్తే అక్కడ నేను ఉంటాను. ఇక్కడ నిద్రపోవచ్చున్నాను అన్న మాట మనం చూస్తా ఉన్నాం. దీన్ని ఏమంటారంటే సోల్ స్లీపింగ్ థియరీ అనేది ఒకటి ఉంది. సోల్ స్లీపింగ్ థియరీ అంటే చనిపోయిన తర్వాత ఈ ఆత్మలన్నీ కూడా నిద్రావస్థలోనికి వెళ్ళిపోతాయట ప్రియారా. నిద్రావస్థలోనికి వెళ్ళిపోతాయట. చనిపోతే ఏమని పెడతారు? ఆర్ఐపి అని పెడతారు. ఆర్ఐపి అంటే రెస్ట్ ఇన్ పీస్. రెస్ట్ ఇన్ పీస్ అంటే సమాధానంలో విశ్రాంతి, శాంతి. అంటే చనిపోయినటువంటి ఆత్మలన్నీ కూడా ఒక నిద్రావస్థలోనికి వెళ్ళిపోతాయి అని దానికి ఒక సిద్ధాంతం పెట్టారు. ఏమని పెట్టారంటే సోల్ స్లీపింగ్ థియరీ అని పెట్టారు. నిద్రపోతూ ఉంటాయి ఆత్మలన్నీ. మళ్ళీ యేసు ప్రభు వచ్చినప్పుడు ఈ ఆత్మలన్నీ కూడా నిద్రలో నుంచి బయటకు వస్తాయి. కానీ వాస్తవానికి ఈ సోల్ స్లీపింగ్ థియరీ అనేటువంటిది లేదు ప్రియ. చనిపోయిన తర్వాత కూడా ఈ ఆత్మలు సజీవంగానే బ్రతుకుతూ ఉంటాయి, నిద్రావస్థలోనికి వెళ్ళవు. కారణం ఏంటి అని అంటే బైబిల్ పరంగా మనం ఆలోచన చేసినప్పుడు ఒకసారి లూకా సువార్తకి వెళ్దాం. లూకా సువార్త 16వ అధ్యాయం. ఇప్పుడు మనం భూమి మీద నుంచి పరలోకానికి వెళ్తా ఉన్నాం. ఇప్పటి వరకు మనం ధ్యానించిన ధ్యాన భాగం అంతా కూడా భూమి మీదకి సంబంధించింది. ఇప్పుడు మనం చనిపోయాం అనుకోండి, చనిపోయిన తర్వాత జరిగేటువంటి విషయాలు. లూకా సువార్త 16వ అధ్యాయం 22-23 వచనాలు. ఆ దరిద్రుడు చనిపోయి దేవదూతల చేత అబ్రహాము రొమ్మున ఆనుకొనుటకు కొనిపోబడెను. ధనవంతుడు కూడా చనిపోయి పాతి పెట్టబడెను. అప్పుడు అతడు పాతాళంలో బాధపడతా ఉన్నాడు. నిద్రపోతుందా ఆత్మ? బాధపడుతూ ఉందా? బాధపడతా ఉంది. పాతాళంలో ధనవంతుని యొక్క ఆత్మ బాధపడతా ఉంది. వేదన, ఆ అగ్ని జ్వాలంలో యాతన పడుతూ ఉన్నాడు, బాధపడుతూ ఉన్నాడు, వేదన చెందుతూ ఉన్నాడు. తాగేదానికి నీరు లేదు, నాలుక ఎండిపోతూ ఉంది. అటువంటి భయంకరమైనటువంటి బాధ ఆ పాతాళంలో ధనవంతుని యొక్క ఆత్మ అనుభవిస్తూ ఉంది. ఎందుకు పాతాళంలోనికి ధనవంతుడు వెళ్ళిపోయాడో తెలుసా? మీ పాపము చేసిన వారిని పాతాళము
పట్టుకోను. యోబు గ్రంథంలో ఉంటుంది ఆ మాట. ఈ ధనవంతుని పాతాళం ఎందుకు పట్టుకుంది అంటే పాపం చేశాడు, పాప క్షమాపణ పొందకుండానే చనిపోయాడు. ఎవరు పాప క్షమాపణ పొందకుండా చనిపోతారో వాళ్ళంతా కూడా నరకానికి వెళ్ళిపోతారు. ప్రియులారా, నరకంలో అస్సలు నెమ్మది ఉండదు. చాలా మందికి ఏమనుకుంటున్నారు, కష్టం వస్తే ఇదే నరకం. అసలు భూమి మీద నరకం అనేది లేదు. శరీరం అంతా గాయపడిపోయి హాస్పిటల్ అల్లాడుతూ కొద్దిమంది ఏమన్నా నరక బాధ అనుభవిస్తున్నాను అంటారు. ప్రియులారా, అది వాస్తవం కాదు. స్లీపింగ్ టాబ్లెట్ వేస్తే, పెయిన్ కిల్లర్స్ ఇస్తే ఆ నొప్పి తగ్గిపోద్ది. కానీ నరకంలో అట్లాంటి ఏమి లేదు. రాత్రి మగళ్ళు భయంకరమైనటువంటి వేదన, రాత్రి మగళ్ళు భయంకరమైనటువంటి బాధ. అక్కడ అగ్ని ఆరదు, పురుగు చావు, చావు లేనటువంటి ఆత్మ యుగ యుగాలు భయంకరమైనటువంటి బాధ అనుభవిస్తూ ఉంటుంది. ప్రియులారా, దాని నుండి తప్పించేదానికే యేసు ప్రభు శిలువలో మరణించాడు. సరే, ఇప్పుడు విశ్వాసుల గురించి మనం ఆలోచన చేద్దాం. చనిపోయినటువంటి విశ్వాసులు నిద్రావస్థలోనికి వెళ్ళరు, వాళ్ళు కూడా సజీవంగానే ఉంటారు. బైబిల్ పరంగా మనం ఆలోచన చేసినప్పుడు యేసు ప్రభు రూపాంతర కొండ మీద ఇద్దరు భక్తులు వచ్చారు. ఎవరు వాళ్ళు? మోషే, ఏలియా. వాళ్ళు చనిపోయారు, కానీ ప్రభువుతో వాళ్ళు కమ్యూనికేట్ చేస్తారు, మాట్లాడుతూ ఉన్నారు. ఇక్కడ అబ్రహాము గురించి మనం చూస్తాం. అబ్రహాము నిద్రపోతున్నాడా? లేదు, మాట్లాడుతూ ఉన్నాడు. వాళ్ళంతా కూడా ఒక ప్రత్యేకమైనటువంటి స్థలంలో ఉంటారు. దాన్ని ప్యారడైజ్ అని పిలుస్తారు. ఒకప్పుడు పరదైసు అనేటువంటిది పాతాళంలో ఉండేది. యేసు ప్రభు చనిపోయిన తర్వాత పాతాళానికి వెళ్ళి చెరగా తీసుకొని వెళ్ళిపోయాడు. ఇప్పుడు పరదైసు ఎక్కడుంది అంటే 3వ ఆకాశంలో ఉంది. ఆ 3వ ఆకాశం గురించి పౌలు మాట్లాడుతూ ఒక మాట అంటాడు. చూడండి, కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 12వ అధ్యాయము. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 12వ అధ్యాయము 4వ వచనం. అట్టి మనిషిని నేను ఎరుగుదును, అతడు పరదేశంలోకి కొనిపోబడి వచింప శక్యము కాని మాటలు వినెను. పరదైసు అనే మాట ఇక్కడ వాడాడు. ప్రియులారా, వచింప శక్యము కాని మాటలు వినెను. అక్కడ దేవుణ్ణి ఆరాధిస్తా ఉన్నారు. వచింప శక్యము కాని మాటలు పరదైసులో వినబడుతూ ఉన్నాయి. అంటే దే ఆర్ నాట్ స్లీపింగ్, వారు నిద్రపోవట్లేదు. ప్రియులారా, ఆ మాటలు మనుషుడు పలకకూడదు. అతడు శరీరంతో కొనిపోబడెను, శరీరం లేక కొనిపోబడెను నేను ఎరుగను, అది దేవునికే తెలియను. అట్టి వాణ్ణి గూర్చి అర్చయితును, నా విషయమైతేనో నా బలహీనత యందే గాక. చాలు పిల్లలు, కనుక పరదేశంలో లేక మూడవ ఆకాశం కూడా అక్కడ రాయబడి ఉంటుంది. పైన కింద ఉంటుంది అన్నమాట. పైన చదవను. క్రీస్తు యేసునందున్న ఒక మనిషిని నేను ఎరుగుదును, అతడు 14 సంవత్సరముల కిందట 3వ ఆకాశమునకు కొనిపోబడింది. ఆ 3వ ఆకాశం అనేటువంటి దానికి పర్యాయ పదమే కింద వచనంలో పరదేశు అనే పదాన్ని వాడాడు. అక్కడ గొప్ప సంతోషం, ఆనందం. ఫిలిప్పీ పత్రిక 1వ అధ్యాయం 23వ వచనం చూడండి. ఫిలిప్పీ పత్రిక 1వ అధ్యాయము 23వ వచనం. నేను వెడలిపోవు క్రీస్తుతో కూడా. బాగా చదవండి. నేను వెడలిపోయి క్రీస్తుతో కూడా ఉండవలెనని. చాలా, నేను వెడలిపోయి ఎవరితో ఉండాలంటున్నాడు? క్రీస్తుతో కూడా. పిల్లలు, వెడలిపోయి అంటే చనిపోయి, నేను చనిపోయి క్రీస్తుతో కూడా ఉండవల్లని. ఎంత గొప్ప నిరీక్షణ! ఒకవేళ ఈ రాత్రి చనిపోతే, ఈ రోజు చనిపోతే నేను క్రీస్తుతో కూడా ఉంటాను అన్న నిరీక్షణ మనకు ఉందా? అటువంటి ధైర్యం మనం కలిగి ఉన్నామా? అటువంటి విశ్వాసాన్ని మనం కలిగి ఉన్నామా? నేను వెడలిపోయి క్రీస్తుతో కూడా ఉండాలి. చనిపోయిన తర్వాత క్రీస్తుతో ఉండడం ప్రియారా. దశలు రాసిన 1వ పత్రిక 5వ అధ్యాయం 17వ వచనం కూడా చూడండి. మనం ముగిద్దాం. ఆ మీదట సజీవులమై
నిలిచియుండు మనము వారితో కూడా కాగా మనము సదాకాలము ప్రభువుతో కూడా చనిపోయిన తర్వాత ప్రభువుతో ఉండడం ప్రియ, ప్రభువుతో జీవించడం. టు లివ్ విత్ క్రైస్ట్ ఆఫ్టర్ డెత్, ఆఫ్టర్ అవర్ డిపార్టేషన్. మనం చనిపోయిన తరువాత క్రీస్తుతో కూడా జీవించడం. కాబట్టి మన జీవితంలో ప్రభువును నమ్మాము. ఇంకా నమ్ముకోకుండా ఉంటే ఎవరైనా త్వరగా నమ్ముకోండి. ఎందుకు అంటే యేసు ప్రభు రాకడ చాలా సమీపంగా ఉంది పిల్లలు. ఏ టైంలో వస్తాడో ఎవరికి తెలియదు, కానీ వచ్చేది మాత్రం వస్తాడు. నువ్వు మారుమనసు పొందకుండా మరణిస్తే, పాప క్షమాపణ పొందకుండా మరణిస్తే నీ ఆత్మ నిత్య నరకానికి వెళ్ళిపోతుంది. బ్రతికినా చనిపోయినా దేవునితో కూడా జీవించాలి అన్న ఉద్దేశంతో యేసుక్రీస్తు ప్రభువు మన కొరకు చనిపోయాడు. ఇంకొక వచనాన్ని చూసి ముగిద్దాం. రోమపత్రిక 14వ అధ్యాయము, రోమీయులకు రాసిన పత్రిక 14వ అధ్యాయము 8వ వచనం. 14:8. మనము బ్రతికినను ప్రభువు కోసమే బ్రతుకుచున్నాము, చనిపోయినను ప్రభువు కోసమే చనిపోవచ్చు. బ్రతికిన చనిపోయిన ప్రభువు కోసమే. ఇలా బ్రతికిన చనిపోయిన ప్రభువు కోసమే. కాబట్టి మన విశ్వాస జీవితంలో ఈ గొప్ప నిరీక్షణ అనేటువంటిది మనం కలిగి ఉన్నాం పిల్లలు. సరే, ఇంకొక వచనం కూడా చూద్దాం దీనికి రిలేటెడ్గా. అది చూసి ముగిద్దాం. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 5వ అధ్యాయము 15వ వచనం. 5:15. జీవించువారు ఇక మీదట తమ కొరకు కాక తమ నిమిత్తము మృతి పొంది తిరిగి లేచిన వాని కొరకే జీవించుటకు ఆయన అందరి కొరకు మృతి పొంది చనిపోయాడు. యేసు ప్రభు సిలువలో ఎందుకు చనిపోయాడు అన్న దానికి ఒక రీజనే మనం ఇన్ని దగ్గరలో ఆలోచిస్తూ వచ్చాం. ఇంకా చాలా కారణాలు ఉన్నాయి. ఒక కారణమే ఇప్పుడు దాకా మనం అంతా దాన్ని తిరుగుతూ వచ్చాం పిల్లలు, దాని చుట్టూ. చూడండి, సేమ్ అదే రిలేటెడ్గా ఇక్కడ మనకు జీవించు వారికి మీదట తమ కొరకు కాక, ఇంతకాలం నీ కొరకు జీవించాలేమో, అయితే ఇక మీదట నీ కొరకు కాక, జీవించు వారికి మీదట తమ కొరకు కాక తమ నిమిత్తం మృతి పొంది తిరిగి లేచిన వాని కొరకే జీవించుటకు ఆయన అందరి కొరకు మరణించదు. కాబట్టి ప్రభువు కోసం జీవించడం, ప్రభువు కోసం జీవిస్తూ ఉన్నప్పుడు, ప్రభువుతో కలిసి జీవిస్తూ ఉన్నప్పుడు మనం పనిచేసేటువంటి స్థలంలో దేవుని యొక్క సంతోషాన్ని అనుభవిస్తాము. మన కుటుంబ జీవితంలో పరలోక సంబంధమైనటువంటి సంతోషాన్ని అనుభవిస్తాం. వేరెవర్ వి గో, వాట్ ఎవర్ వి డూ, ఇన్ ఎవ్రీ పార్ట్ ఆఫ్ అవర్ లైఫ్ వి విల్ ఇండల్జ్ ద హ్యాపీనెస్ ఆఫ్ గాడ్ ఫ్రమ్ హెవెన్. మనం ఏం చేసినా, ఎక్కడున్నా, దేని విషయంలోనైనా పరలోక సంబంధమైనటువంటి దేవుడు అనుగ్రహించే ఆనందాన్ని, సంతోషాన్ని, సంతృప్తిని ఈ భూమి మీద అనుభవించేటువంటి వారిగా ఉంటాం. ఒకవేళ దేవుని చిత్తమై దేవుడు మనల్ని పిలుచుకుంటే దేవునితో కూడా ఆ గొప్ప సంతోషాన్ని అనుభవించే వారిగా ఉండగలుగుతాం పిల్లలు. కాబట్టి మారు మనసు అనేది చాలా ప్రాముఖ్యమైనది. మారు మనసు పొందకుండా ఉంటే మారు మనసు పొందాలి. మారు మనసు పొందిన తర్వాత ఎలా జీవించాలనేది బైబిల్లో మనం తెలుసుకున్న రీతిగా జీవించినప్పుడు ఈ గొప్ప సంతోషాన్ని అనుభవించే వారిగా ప్రార్థన. పరిశుద్ధుడైన మా దేవా, మీకు వందనాలు, స్తోత్రాలు. మీ సహవాసానికి మేము పిలువబడ్డాం. మీ సహవాసంలో ఎంతో సంతృప్తి, ఆనందం, సంతోషం ప్రభా మీరు మాకు ఇచ్చి ఉన్నారు. అందుకు బట్టి మీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. మా వ్యక్తిగత జీవితంలో, మా కుటుంబ జీవితంలో, మా పరిచర్యల్లో, మా సంఘంలో, మేము పనిచేసేటువంటి స్థలాల్లో, చదువుకుంటున్నటువంటి ప్రాంతాల్లో, ఉద్యోగం చేస్తున్నటువంటి స్థలాల్లో, అన్ని పరిస్థితుల్లో, అన్ని సమయాల్లో, అన్ని విషయాల్లో కూడా
పరలోకాన్ని భూమి మీద మేము అనుభవించేవారంగా ఉండటకు సహాయం చేయండి ప్రభు. ఈ సన్నిధి మాకందరికీ తోడుగా ఉంచుమని మా రక్షకుడైన యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామంలో ప్రార్థన చేస్తున్నాము తండ్రి. ఆమేన్.